జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరమైన తర్వాత కొందరు ఎంపీలుగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీలు మారిపోతూ ఉన్నారు. మరికొందరైతే అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, చడి చప్పుడు కూడా లేదు. కొందరు మాత్రం ఫుల్ యాక్టివ్గా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ పార్టీకి ప్రొటెక్షన్గా కొందరైతే నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాను ఏ విధంగా చిత్రవదకు గురి చేసిందో సర్కార్. అసలు వైసీపీ సోషల్ మీడియా దేశంలోనే అత్యంత బలంగా ఉండే అనే దగ్గర నుంచి అత్యంత బలహీనమైన సోషల్ మీడియా అది అనేంత వరకు పరిస్థితి వచ్చేసింది. వాటి ప్రొటెక్షన్ అటువంటి ఏమంటారు, ఆ ప్రొటెక్షన్ కోసం వైసీపీ లీగల్స్ లేవో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉన్నారు, కానీ ఆ పాటల వల్ల ఫలితాలు ఏంటో కూడా తెలియట్లేదు. సోషల్ మీడియాలో పెట్టిన కేసులకే రోజులు నెలల జైల్లో ఉండే పరిస్థితి. వాళ్ళకు కూడా ఏమీ పెద్దగా ఆ భరోసా దక్కుతుందో లేకపోతే లీగల్గా ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అండ్ చాలామంది నాయకులు మనకెందుకు వచ్చిన తంట అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు వీరులం శూరులం అన్న వాళ్ళు ఇప్పుడేమో మరి చాలా సైలెంట్ అయిపోయారు. అసలు ఎలాంటి పరిణామాలు జరిగినా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా వాళ్ళ ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా నాయకులు కూడా అప్పుడు అధికారం ఉండి అధికారంలో ప్రగల్భాలు బ్రహ్మాండంగా ఘాటైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం మీద వాళ్ళు కూడా కాలుగీడుతూ ఉన్నారు. ఏమైంది, పారిపోయారా, ఏమైంది, ధైర్యం చాలట్లేదా, ఇప్పుడు వచ్చి మాట్లాడండి, ధైర్యం ఉంటే ఇప్పుడు రండి అని. ఎందుకు తాజాగా కూడా ఈరోజు బుద్ధ వెంకన్న మీడియా సమావేశం పెట్టి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కొందరు ఓ అని పెద్ద రెచ్చిపోయి మాట్లాడారు కదా, పొడుస్తాం గిడుస్తాం వీరులం శూరులం అని. ఎక్కడికి పోయారు పిరికి పందల్లాగా. ఇప్పుడు దమ్ముంటే రండి మాట్లాడండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మేమెక్కడా తగ్గలే, మీలాగా పిరికి పందల్లాగా మేమేం పారిపోలే. బుద్ధ వెంకన్న అంటున్నారు జగన్ అధికారంలో ఉన్నాడు, మేమెక్కడా తగ్గలేదు, మీలాగా పిరికి పందలాగా మేమేం పారిపోలేదు, దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడండి అని అంటూ మన నలుగురు పేర్లు చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, పోసాని కృష్ణమురళి. ఈ నలుగురు ఆల్ ఇండియా పిరికి పందల సంఘంలో కీలకమని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి అధ్యక్షులు కార్యదర్శులు అని ఇంతకుముందు అంతగా మాట్లాడారు. ఇప్పుడు అడ్రస్ ఎక్కడున్నారో తెలియనట్ల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అని, ఇలాంటి పిరికి పందాలకి ఎందుకు ప్రగల్భాలు అని కాలుగిడుతూ ఉన్నారు. మరి మీలాగా మేము పారిపోలేదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు, మరికి అధికారం పోగానే ఎక్కడికక్కడ పారిపోతున్నారు, మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతూ ఉన్నారు. ఆల్ ఇండియా పిరికి పందల సంఘంలో ఈ నలుగురు పేర్లు ప్రస్తావించారు. మరికొందరు నాయకులు కూడా ఉన్నారంటున్నారు. ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి అధ్యక్షులు కార్యదర్శులు అట మాట్లాడి చూడండి అంటున్నారు. తెలుగుదేశం పార్టీలకు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా రానిస్తాం మేము, అది చూస్తాము అని కూడా. ఇటువంటి వాళ్ళని చేర్చుకుంటే మొదట వ్యతిరేకించేది నేనే, ఎట్టి పరిస్థితులను వీళ్ళని టీడీపీలోకి అలో చేసేదే లేదు అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో మనకైతే తెలియదు, కానీ రానియమని అయితే ఆయన అంటూ ఉన్నారు. మరి నిజంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, మరి ఏమన్నా అట్లా అన్నారా తెలియదు. బట్ అధికారంలో లేకపోతే పిరికి పందలుగా ఎక్కడికి పారిపోయారు, రండి చూసుకుందాము, ఇప్పుడు వచ్చి మాట్లాడిన ధైర్యం ఉంటే అంటూ ఉన్నారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకో, ఇంతకుముందు మేము ఎట్లా ఫైట్ చేసాం, మేము ఎట్లా మాట్లాడాం, ఇప్పుడు మీరు ఎట్లా పారిపోయారు అని చెప్పి కూడా మొత్తం మీద అయితే ఈయన అదును చూసి సందు చూసి సమయం చూసి వైసీపీ నాయకుల మీద, మరీ ముఖ్యంగా కొందరి మీద అయితే బుద్ధ వెంకన్న చాలా ఘాటైన పదాలతోటి విరుచుకుపడుతూ ఉన్నారు.